ఆర్కిటెక్చర్ లవర్స్ ఇంకా హిస్టరీ అంటే ఇష్టం ఉన్నవారు తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేస్ హంపి. పూర్వకాలంలో అంటే 1500 AD ఆ టైంలో ఈ హంపిని పంపక్షేత్ర అని పిలిచేవారు. పంపక్షేత్ర అంటే తుంగభద్ర రివర్, పంపా నది అంటాం కదా. తుంగభద్ర రివర్ ఒడ్డున ఈ హంపి ఉంది కాబట్టి ఈ హంపికి పూర్వకాలంలో పంపక్షేత్ర అనే పేరు పెట్టారు. ఈ హంపికి మీరు రీచ్ అవ్వాలి అంటే బెంగళూరు నుంచి 350 కిలోమీటర్స్, బళ్ళారి నుంచి 1 hour 45 minutesలో మీరు చేరుకోవచ్చు. ఇక హొస్పేట్ నుంచి అయితే జస్ట్ 30 minutesలో మీరు చేరుకోవచ్చు. ఈ హంపిలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ వీడియోలో ఫస్ట్ మనం విరూపాక్ష టెంపుల్ గురించి, ఆ టెంపుల్ యొక్క చరిత్ర, అది ఎప్పుడు కట్టించారు, ఆ మొత్తం వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హంపికి పంపక్షేత్ర అనే పేరు ఎందుకు వచ్చింది అంటే తుంగభద్ర నది ఒడ్డున ఉంది కాబట్టి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే విరూపాక్ష టెంపుల్ యొక్క మెయిన్ గోపురం. యాక్చువల్గా 3 గోపురాలు ఉన్నాయి. 3 గోపురాల్లో ఫస్ట్ గోపురం, ఇప్పుడు మనం ఎంటర్ అయ్యే ఈ గోపురం చాలా పెద్దది, లార్జెస్ట్ గోపురం. 9 స్టోరీస్ అనేది ఉంటాయి, అంటే 9 ఫ్లోర్స్ అని చెప్పవచ్చు. మిగతా 2 ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ 2 గోపురాలు చిన్నవి. ఒకటి ఈస్ట్కి, ఇంకొకటి నార్త్ సైడ్కి ఉంటుంది. ఇక్కడ మ్యాప్లో మనం ఏ ప్రదేశాలు హంపిలో చూడాలి అనేది చాలా క్లియర్గా వివరించారు. మనం ఈ వీడియోలో విరూపాక్ష టెంపుల్, లార్డ్ శివ యొక్క చరిత్ర అంతా తెలుసుకుందాం. సో ఈ విరూపాక్ష టెంపుల్ 14th centuryలో కట్టించడం జరిగింది. ఈ టెంపుల్ మెయిన్ పెద్ద లార్జెస్ట్ గోపురం వచ్చేసి 9 స్టోరీ గోపురం అని చెప్పవచ్చు. జస్ట్ ఎంటర్, ఆ గోపురాన్ని దాటిన వెంటనే ఒక పెద్ద కోర్ట్ యార్డ్ లాగా వస్తుంది. ఈ 2 గోపురాలు చూస్తున్నారు కదా, అవి చిన్న గోపురాలు. ఆ పెద్ద స్టోరీది అంటే 9 స్టోరీస్ ఉన్న పెద్దది 50 meters టాల్, ఇవి 2 చిన్నవి ఉంటాయి. ఈ ప్లేస్ అంతా, ఈ ప్రదేశాన్నంతా కోర్ట్ యార్డ్ అని చెప్తారు. ఇక్కడ రకరకాల చిన్న విగ్రహాలని మీరు చూడవచ్చు. విరూపాక్ష టెంపుల్ దగ్గర విరూపాక్ష డైటీనే కాకుండా వేరే వేరే పంప, భువనేశ్వరి, నవగ్రహాస్, ఇంకా అదర్ ఫార్మ్స్ ఆఫ్ శివ, అవన్నీ చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, కానీ కొద్దిమంది కోరిక తీరుతుంది అని అనుకుంటారు. కానీ యాక్చువల్ సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మనం ఇలా చేతులు పెట్టినప్పుడు మన బాడీ ప్రెషర్ అంతా ఆ చేతుల మీద పడటం వల్ల మన చేతులు ముందుకు జరుగుతాయి అంతే. ఇక్కడ 3 తలల నంది అనేది కూడా మీరు చూడవచ్చు. ఇంకా ఆ కోర్ట్ యార్డ్ నుంచి మనం ఇప్పుడు 100 pillared హాల్, సెంట్రల్ పిల్లర్డ్ హాల్కి ఎంటర్ అవుతున్నాం. దీనినే మహారంగ మండపం అని కూడా పిలుస్తారు. ఈ 100 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 100 పిల్లర్స్లో ద సెంట్రల్ పిల్లర్ని మహారంగ మండపం అని పిలుస్తారు. ఇక్కడ పిల్లర్స్ పైన శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కారండి. ఆ శిల్పాలు ఆ జస్ట్ స్టోన్ పైన చెక్కడం అనేది చాలా గ్రేట్. ఆ వర్క్, స్టోన్ వర్క్, అదంతా చాళుక్యుల కాలం నాటిది. ఇదే లార్డ్ విరూపాక్ష టెంపుల్, వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ లార్డ్ శివ ఎంట్రన్స్ అండి. లోపల ఫొటోస్ అలో లేదు కాబట్టి ఓన్లీ ఎంట్రన్స్ మాత్రం మీకు చూపించాను. ఈ లార్డ్ విరూపాక్ష టెంపుల్ కట్టడానికి ముఖ్య కారణం ఎవరు అంటే, అది రాజు కృష్ణదేవరాయల వారు, విజయనగర ఎంపైర్. అతనే చాలా మేజర్ కాంట్రిబ్యూటర్ అని చెప్తారండి. చాలా ఫేమస్ అంటే, ఇది 14th centuryలో కంప్లీట్ అయినా కూడా ఇంతవరకు ఆ విరూపాక్షుడు అంటే లార్డ్ శివ ఫామ్ అలానే ఉన్నాడు. ఇంతవరకు మనం ఇంకా పూజిస్తూనే ఉన్నాం ఆ మెయిన్ డైటీని. అందుకే ఈ విరూపాక్ష టెంపుల్ చాలా ఫేమస్. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ అంటే ఆర్కిటెక్చర్ అనేది ఎంత బాగా చేశారు అంటే, జస్ట్ ఒక గ్యాప్ పెట్టి పైన అక్కడి నుంచి సన్ రేస్ పడినప్పుడు మనం ఏదైనా పేపర్ చదవాలి అన్నా అలా మధ్యలో పెట్టినప్పుడు మనకి లైట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్ లైట్ అన్నట్లు కన్స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ జరిగింది. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే
ఎన్నో కలర్స్ లేకున్నా ఈ పైన మీరు చూడవచ్చు ఎంతో అద్భుతమైన పెయింటింగ్స్ మనకు వేశారు. ఈ పెయింటింగ్స్ వలన మైథలాజికల్ స్టోరీస్ అన్నీ గుర్తు చేసేటట్లుగా ఈ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. ఎంజాయ్ ద పెయింటింగ్స్. ఈ టెంపుల్లో ఫుట్వేర్ అలో లేదండి. సో మీరు ఏదైనా సాక్స్ వేసుకొని వెళ్ళగలిగితే బెటర్, ఇఫ్ అట్ ఆల్ మీరు ఒట్టి కాళ్ళతో నడవలేకపోతే. ఇంకా ఐడల్స్ని ఫోటోలు తీయడం కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఈ స్కల్ప్చర్స్ ఇవన్నీ కూడా తీయచ్చు, కానీ మెయిన్ డైటీస్ని ఫోటో తీయడానికి వాళ్ళు ఒప్పుకోరు. సో ఇదంతా సెంట్రల్ పిల్లర్డ్ హాల్, దాన్నే మహారంగ మండపం అని పిలుస్తారు. ఇక టైమింగ్స్ విషయానికి వస్తే విరూపాక్ష టెంపుల్కి 9 AM to 1 PM, తర్వాత 5 PM to 9 PM ఉంటుంది అండి. విరూపాక్ష టెంపులే కాకుండా ఇంకా వేరే దేవుళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొన్ని ఇక్కడ శిల్పాలు అనేవి ఎంత మంచిగా చెక్కినా కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి. ఇంకా పంపాదేవి, భువనేశ్వరి, నవగ్రహాస్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ శివ, పాతాళేశ్వర అందరూ ఇక్కడ మనం చూడవచ్చు. ఒక్క రాతిని తీసుకొని ఎంత అద్భుతంగా శిల్పాలను చెక్కినారో ఈ శిల్పం చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ అద్భుతమైన ఆర్కిటెక్చర్ కింగ్ కృష్ణదేవరాయ గారు, విజయనగర ఎంపైర్, అతనే మేజర్ కాంట్రిబ్యూటర్ అండి. ఈ శిల్పాలు, ఈ అద్భుతమైన విరూపాక్ష టెంపుల్ యొక్క మెయిన్ కాంట్రిబ్యూటర్ ఎవరు అంటే కృష్ణదేవరాయ వారు, విజయనగర ఎంపైర్. ఇక్కడ రకరకాల దేవతల్ని, దేవుళ్ళని మీరు చూడవచ్చు. రత్నగర్భ గణపతి అంటారు. నెక్స్ట్ వచ్చి చాముండేశ్వరి దేవి. ఇంకా ఆ 3 గోపురాలు దాటి బయటికి రాగానే కోనేరు కనిపిస్తుంది మీకు. ఈ కోనేరుని చూడగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు హ్యాట్ లేదా గొడుగు తీసుకొని వెళ్ళండి. చాలా ఎండ ఉంటుంది. అండ్ వాటర్ బాటిల్స్ కూడా తప్పకుండా పెట్టుకొని వెళ్ళండి. ఈ కోనేరు దాటిన తర్వాత మనకి తుంగభద్ర నది వస్తుంది. సో ఇది అండి విరూపాక్ష టెంపుల్, వన్ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ లార్డ్ శివ యొక్క చరిత్ర. ఇంకా అందులో ఉన్న మంచి స్కల్ప్చర్స్ అవన్నీ మీరు చూడగలరు. ఇంకా దుర్గాదేవి ఆలయం కూడా ఉంది. ఆ దుర్గాదేవి ఆలయం దాని గురించి మనం ఇంకో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.